ఉత్కంఠభరితంగా సాగింది. ఒకవైపు కావ్యను కాపాడుకోవాలనే రాజ్ తపన, మరోవైపు రాజ్ని దెబ్బకొట్టాలని రాహుల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఈరోజు హైలైట్గా నిలిచాయి. అసలేం జరిగిందో, రాహుల్ ప్లాన్ పారిందో లేదో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటుంది. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారుతున్నాయని, తనను ఎవరూ నమ్మడం లేదని ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. ఆ సమయంలో రాజ్ ఎంట్రీ ఇస్తాడు. ఎప్పుడూ కావ్యతో గొడవపడే రాజ్ ఈరోజు చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తాడు. ఆమె చేతులు పట్టుకుని, కావ్య, నువ్వు భయపడకు. నీకు మన పుట్టబోయే బిడ్డకు ఏ ఆపదా రాకుండా నేను చూసుకుంటాను. ఈ రాజ్కుమార్ ప్రాణం ఉన్నంతవరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని మాటిస్తాడు. ఈ సీన్ చూస్తుంటే రాజ్ కావ్యల మధ్య బంధం మళ్లీ బలపడుతున్నట్లనిపించింది. మరోవైపు రాహుల్ తన పాత పగను తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. షాండీ దగ్గర ఉన్న స్మగ్లింగ్ బంగారాన్ని ఉపయోగించి రాజ్ను ఇరికించాలని నిర్ణయించుకుంటాడు. షాండీతో కలిసి ఒక చీకటి గదిలో ప్లాన్ వేస్తాడు. రాజ్ ఇప్పుడు కావ్య రక్షణలో మునిగిపోయున్నాడు. వాడు అప్రమత్తంగా లేని ఈ సమయమే మనకు సరైన ఛాన్స్ అని రాహుల్ నవ్వుతూ అంటాడు. అర్ధరాత్రి సమయంలో రాజ్ తన కారును బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు రాహుల్ సైలెంట్గా అక్కడికి చేరుకుంటాడు. ఎవరికీ అనుమానం రాకుండా షాండీ ఇచ్చిన భారీ మొత్తంలో స్మగ్లింగ్ చేసిన బంగారు బిస్కెట్లను ఒక బ్యాగ్లో పెట్టి రాజ్ కారు డిక్కీలో దాచిపెడతాడు. రాజ్ ఎంత ప్రయత్నించినా ఈ నేరం నుండి తప్పించుకోలేనంత పక్కాగా రాహుల్ ప్లాన్ అమలు చేస్తాడు. రాహుల్ బంగారం పెట్టి వెళ్ళిపోతుండగా ఇంట్లో ఎవరో అలికిడి వినిపిస్తుంది. బహుశా కావ్య లేదా అపర్ణగారు రాహుల్ని చూసి ఉంటారా అనే ఉత్కంఠతో సీన్ ముగుస్తుంది. ఒకవేళ రాజ్ని పోలీసులు పట్టుకుంటే కావ్య తన భర్తను ఎలా కాపాడుకుంటుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. చూశారుగా, రాహుల్ వేసిన ఈ కుట్ర వల్ల రాజ్ జైలు పాలవుతాడా, లేక కావ్య తన తెలివితేటలతో రాహుల్ ముసుగు తొలగిస్తుందా? రాబోయే ఎపిసోడ్స్ చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.